నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి గుర్తింపు సంఘాల్లో ఇల్లందు ఏరియా ఫలితాలను ప్రకటించిన అధికారులు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ యూనియన్ 311 ఓట్లతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఐఎంటీయూ శ్రేణులు ఈ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బాణసంచా పేలుస్తూ ఇల్లందు ప్రధాన రహదారిపై ఐఎన్టీయూసీ నాయకులు కార్యకర్తలతో ఆడిపాడిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య. సింగరేణి కార్మికులతో స్టెప్పులేస్తూ ఐఎన్టీయూసీ కార్మికుల్లో జోష్ను పెంచిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూరం కనకయ్య మాట్లాడుతూ ఇల్లందులో సింగరేణి ఎన్నికల్లో విజయం సాధించడం అనేది గొప్ప సంతోషకరమైన విషయమని, ఈ విషయానికి సహకరించి మీ అమూల్యమైన ఓటు గడియారం గుర్తుపై వేసిన సింగరేణి ప్రతి కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఐఎన్టీయూసీ గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడిన ఇల్లందు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయోత్సవ ర్యాలీలో ఐఎన్టీయూసీ నాయకులు లింగాల జగన్నాథం, కోటిరెడ్డి, ఎస్డి మహమ్మద్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు పట్టణ మరియు మండల అధ్యక్షులు దొడ్డా డానియల్, పులిసైదులు మరియు ఐఎన్టీయూసీ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఈ విజయానికి మా ప్రియతమ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు, రెడ్డి గారు వారితో పాటు ఈ ప్రాంతం ఉన్నటువంటి సింగరేణి కార్మికులు తెలిపారు. మరి పెద్దలు జగన్ గారు, వారితో పాటు జిల్లా గారు మరి వారితో పాటు కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు డానియల్ గారు, రామారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్మికుల కోసం ఎన్నో సంవత్సరాలు ఈ ప్రాంతంలో కార్మికులకు దండంగా వ్యవహరించడం తెలిపించి కళ్ళు తెరిచిన కార్మికులందరూ కూడా మరి చక్కటి తీర్పునియడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ గెలుపు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సూర్యమ్మ గారి నాయకత్వంలో కార్మికులకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి పాల్గొన్నటువంటి కోల్పెట్టి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పథకాలు ఇచ్చి గతంలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి కార్మిక సంఘం ఉండే మరి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల మరి ప్రాంతంలో గతంలో బాధ్యతటువంటి ఉద్యోగాలు మరి ఒక్క ఓటు రావడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నారు. వారు ఏఐటీసీ నిలాఖతై ఐఎన్టీసీని ఓడించాలని చూసినటువంటి వారికి తగిన గుణపాఠం బుద్ధి చెప్పినట్టు కార్మిక నాయకులందరూ కూడా కార్మికులందరూ సంకట్ చేసినటువంటి చాలా సంతోషకరం. కార్మికులందరూ కూడా ఒక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ప్రతి ఒక్కర మా ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు కూడా వారే ఏదైతే కోరికలు ఉన్నాయో మేము ఇచ్చాడు మేనిఫెస్టో ఉన్నటువంటి అన్నింటి కూడా తీర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తూ తీర్చుతాని చెప్పి ఈ ప్రాంతం పిల్లగా మరి కార్మికులందరూ కూడా హామీ ఇస్తున్నారు. గమనించాలి. ఏఐటీసీ వారి విధంగా టీవీజే మరి నాయకులందరూ కూడా మరి మోసపూరితమైన ఆలోచనతో కుమ్మక్కై వారందరూ కూడా ఐఎన్టీసీని ఓడించాలని ఏదైతే ఆలోచన చేశారో దానికి కుక్కకాటుకు చెప్పులాగా చక్కటి తీర్చినటువంటి కార్మికులందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.